సంగమా ప్రభు ఈ మిట్ట మధ్యాహ్నం నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను సంరక్షిస్తాను, నేను నిన్ను పోషిస్తాను, నేను నిన్ను కాపాడుతాను. నువ్వు నా కొరకు జీవిస్తున్నావు. ఐ విల్ నాట్ లీవ్ యూ. నేను నిన్ను విడిచిపెట్టను సంగమా. నేను ఒక పట్టణంగా మార్చేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టాను. అలాగనే కుటుంబంతో ప్రభు అన్నా, దేవునికి ఇచ్చిన మంచి భార్య, మంచి పిల్లలు, వాళ్ళని పోషించాలి, వాళ్ళని సంరక్షించాలి, వాళ్ళకి నువ్వు తండ్రిగా ఉండాలి, వారికి అండగా ఉండాలి, పోషకుడుగా నువ్వు ఉండాలి. మనందరికి క్రీస్తు పోషకుడుగా ఉన్నాడు, సంఘానికి పోషకుడుగా ఉన్నాడు. సంగమా, ఇది విడుదల సమయం. ఇది నువ్వు విడవబడవు. నేను ఒక మహాపట్టణముగా, ఒక బలమైన దుర్గంగా నీ కొరకు నలు దిశల నుండి పని చేస్తా ఉన్నాడు. నలు దిశల నుండి పని చేస్తున్నాడు. నీకు ఆరోగ్యమా? నువ్వు కృంగిపోయిన వేళలో నేను ఉన్నాను. నీ సహోదరులు నీకు దూరం అయిపోయింది. కన్న తల్లే నీకు దూరమైనా, కన్న తండ్రే నీకు దూరమైనా, ఒకవేళ నువ్వని పోషించిన వాళ్ళు నిన్ను పోషించలేదని చెప్పకపోయినా యేసు నీకు ఉన్నాడు. ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇది ఒక వాగ్దానము. ఈ వాగ్దానం ఎత్తిపట్టు. ఎందుకు తెలుసా? ఒంటరి వాడు కాదు, ఆయన దేహములను అమర్చబడ్డావు. అందుకనే నీ దేహము నిత్య జీవము పొందుతా ఉంది. దినదినము అన్ని కాలాలు ఒకటే మాదిరిగా ఉంటాయని అనుకోకు. అందరూ ఉంటారని అనుకోకు. ప్రభు ఎందుకో నిన్ను ధైర్యపరచడానికి ఈ మాటలు ప్రభు మాట్లాడు. విశ్వసించు, కలవరపడు, కృప పొందుతున్నావు.